బీసీ అభ్యర్థులు ఏం చేయాలి? జనరల్ స్థానాలు ఉంటాయి కదా, మొత్తం బీసీలు నిలబడుర్రి. ఓట్లు వేసుకునేటోళ్ళు కూడా వేసుకునేటప్పుడు కూడా బీసీలు ఉండరా లేదా చూసుకోండి. ఇక తర్వాత కొన్ని స్థానాల్లో ఎస్టీ తర్వాత మైనార్టీ మిత్రులకు కూడా అవకాశం కల్పించండి. దానివల్ల ఏమవుతుందంటే వీరందరూ కలిస్తే బీసీ ఎస్సీ మైనార్టీలు కలిస్తే ఇక అసలు వేరేటోడు గెలిచేటోడే ఉన్నాడు. ఇక ఒక్కరు కూడా గెలవరు వీళ్ళందరూ ఒకటైతే మాత్రం. కాబట్టి ఇవి చేయాల్సింది ఇదే. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఇప్పుడు 50 కంటే శాతానికి ఎక్కువ మించాలి, అది 50% దాకా బీసీలకే ఇయ్యని చెప్తున్నారు. కానీ అది ఇస్తారో ఇయ్యరో తర్వాత విషయం. ఇది ఇయ్యరు. అట్లా గుంజుకోవాలంటే ఏం చేయాలి? మన ఓట్లు మనం వేసుకుంటే అయిపోయి, గుంజుకుని కూడా అవసరం లేదు దీనికి. పార్టీ మద్దతుతో పోటీలో నిలబెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం. ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగింత. పంచాయతీల్లో బీసీలకు 50% కోటా దాటాలని సీఎం చెప్పిండట, ఆదేశాలు ఇచ్చినట. పార్టీ పరంగా అందుకు తగ్గట్టు ప్రణాళికలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఏర్పాట్లు పూర్తవుతున్న తరుణంలో అధికార పార్టీ కీలక నిర్ణయం తీసుకుందట. ఈ ఎన్నికల్లో బీసీ వర్గాల ప్రాతినిధ్యం 50% దాటాలని, అందుకు పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ బీసీలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా ఉండాలని రాజ్యాంగపరమైన పరిమితులను పాటిస్తూనే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచాలని స్పష్టం చేశారు. దీంతో బీసీ అభ్యర్థులను జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇలా జనరల్ స్థానాల్లోనూ బీసీలను పోటీ చేయించడం ద్వారా రిజర్వేషన్ల పరిమితిని అధిగమించవచ్చని, ఆ వర్గాలకు రాజకీయంగా 50%కి పైగా కోటా దక్కుతుందని భావిస్తున్నది. మీరు ఇయ్యకున్న ఆటోమేటిక్ గెలుస్తారు. జనరల్ స్థానాలలో బరాబర్ గెలుస్తారు బీసీలే. ఇప్పుడు ఇంత ఇయ్యకముందు కూడా గెలిచిరు. 52 నుంచి 60% దాకా గెలిచిరు ఇప్పటికే. ఇప్పుడు కూడా గెలుస్తారు. ఇంకా సోయి వచ్చింది. ఇప్పుడు చైతన్యవంతులు ఇప్పుడు ఇంకా బీసీలు.